హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ముందుగా అయితే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి డౌట్స్ ఉంటాయి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టెంట్ మెసేజెస్ కోసం. సో ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా, ఓకేనా? సో ఇక వచ్చేసరికి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు జేఎన్టీహెచ్ 2122 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడని చెప్పేసి. 22 బీటెక్ ఏమో రెగ్యులర్, మీ అందరికీ తెలిసిందే. 22 బీటెక్లో R22, R18, R16, R15, R13 వాళ్ళు ఉన్నారు. 21 బీటెక్లో ఇవన్నీ కూడా సప్లీ కింద ఉన్నారనమాట. సో వీటి గురించి అడుగుతూ ఉన్నారు, మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి. సో వీటి గురించి అయితే ఇప్పుడు మాట్లాడబోతున్నాను. ముందుగా అయితే డిస్క్రిప్షన్లో తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ ఏదైతే ఉందో టిప్స్ వీడియోస్ కోసం వాటి కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సాఫ్ట్వేర్ కోర్సెస్ సంబంధించింది ఏ సాఫ్ట్వేర్ అయినా కానివ్వండి, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్లో వస్తాయి. ఇది డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేను చెప్పేది ఒకటే, చూసిన ప్రతి ఒక్కడు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక జేఎన్టీహెచ్ 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆన్లైన్లో ఆఫ్లైన్లో. నేను ఇంతకుముందే చెప్పాను. అయితే ఏంటంటే మార్క్ సెంట్రింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయినట్టయితే నేను చెప్పాను. అయితే ఇక్కడ మీకు సిబిటి ఎగ్జామ్స్ లేవు. అయితే ఇక్కడ ఈ రిజల్ట్స్ వచ్చేసరికి సెప్టెంబర్ థర్డ్ వీక్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ వీక్లో జేఎన్టీహెచ్ 2122 బీటెక్ రిజల్ట్స్ ఖచ్చితంగా అయితే రిలీజ్ అయ్యేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంతకుముందు ఎక్స్పెక్టెడ్ డేట్ నేను ఆల్రెడీ చెప్పాను. ఇంతవరకు చూడనట్టయితే ఖచ్చితంగా అయితే ఆ వీడియోని అయితే చూడండి. పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన అప్డేట్ కూడా అందుట్లో ఇవ్వటం అయితే జరిగింది. ఇప్పటివరకు రిలీజ్ అయిన రిజల్ట్స్ అన్నీ కూడా అబవ్ యావరేజ్ పేపర్ వాల్యుయేషన్ జరిగింది. అయితే 4-1 పేపర్ వాల్యుయేషన్ సప్లీది బాగా ఈజీ జరిగింది, రెగ్యులర్ది మాత్రం కష్టంగా జరిగింది మనం అనుకున్నట్టే. అది కూడా రిలీజ్ అయింది. అయితే రిజల్ట్స్ డేట్స్ అనేవి ఎక్స్పెక్టెడ్ కాబట్టి కొంచెం డిలే అవుతుందన్నమాట. సో మొత్తానికైతే ఈ వీక్లో మీకు ఖచ్చితంగా వీటికి సంబంధించిన రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే చాలామంది కూడా సర్వర్ డౌన్ అయింది అవుతుందని చెప్పేసి, జనరల్గా సర్వర్ డౌన్ అయిన 3 to 4 డేస్లోనే అసలు రిజల్ట్స్ రావాలి. అయితే రేపు యాక్చువల్గా మిలాద్ ఉన్ నబీ ఉంది. మరి మీ కాలేజీలో హాలిడే ఇచ్చారో ఇవ్వలేదో నాకు తెలియదు, కానీ మిలాద్ ఉన్ నబీ తెలంగాణలో వచ్చేసరికి 17వ తారీఖు నిమజ్జనం రోజు ఏదైతే ఉందో, నిమజ్జనాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ రోజుకి షిఫ్ట్ చేయడం జరిగిందనమాట. సో కాలేజీ హాలిడేస్ అక్కడ తీశారు మ్యాక్సిమం. ఇక నేను చెప్పడం ఏంటంటే, వస్తే రేపే రావచ్చు, లేకపోతే ఇంతకుముందు అనుకున్న డేట్కి అయితే వచ్చేదనుకుంది. ఎట్టి పరిస్థితుల్లో అయితే ఈ ఇందాక చెప్పినట్టు ఇందులో ఖచ్చితంగా అయితే ఈ వీక్లో రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయ్యేదానికే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి ఎవరిని అడిగినా కూడా చెప్తా ఉన్నారు. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత పోల్ కండక్ట్ చేస్తా, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని వీడియో కూడా పెడతాను. ఖచ్చితంగా అయితే పోల్ చేయండి. సో ఇక సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టెంట్ మెసేజెస్ కోసం. లేకపోతే ఇంపార్టెంట్ది ఏదైనా ఉంటే మీరు లాస్ అయిపోతారు, ఓకేనా? సో ఇక ఈ వీడియోని అయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.